నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైన నాయకులపైన దాడులు పడతా ఉన్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఎట్లా చూస్తారు? 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి హత్యలు అయితే మనం చూడలేదు. సో దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణను సాధించిన తర్వాత మొదటి నుంచి మాకు చెప్పినటువంటి ప్రధానమైన అంశం, తెచ్చుకున్నటువంటి తెలంగాణని అభివృద్ధి సంక్షేమంలో అద్భుతమైనటువంటి ఒక దిక్సూచిలాగా ముందుకు తీసుకుపోవాలి. వేరే ఎలాంటి అవినీతి విషయంలో కానీ, పంచాయతీ విషయంలో కానీ, కొట్లాడ విషయంలో కానీ, ఫ్యాక్షన్ విషయంలో కానీ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పి పొద్దున్న లేసి మమ్మల్ని కూడా వారానికి 5 రోజులు కాన్సెన్సీని, అది హరితారం పేరుతోనో బతుకమ్మ చీరల పేరుతోనో ఏదో ఒక కార్యక్రమంలో బాగా ఇన్వాల్వ్ చేసి ప్రజల మధ్యలో తిప్పుకుంటూ చాలా బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుల్ని కూడా ప్రజాస్వామ్యంలో అవకాశం ఇవ్వాలి కాబట్టి నిజమే ఏదైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిలాగుండి కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి మీడియా కూడా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి. ఎన్ని లంగ మాటలు, ఎన్ని అబద్ధ మాటలు, ఎన్ని బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడినా రొటీన్గా జరిగేటువంటి చట్టపరమైన చర్యలు జరిగిన తప్ప ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్ చేసినటువంటి సందర్భాలు కనపడతలేవు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి, అబద్ధపు హామీలతో 6 గ్యారెంటీలలో 420 రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి సాధ్యం కావని తెలిసినా అసలు గెలుస్తామనేటువంటి అంచనా వాళ్ళకి లేదు కాబట్టి షోచెట్టు మాట్లాడేది. ఈరోజు అవి సాధ్యం కాకపోయేసరికి ప్రశ్నించేటువంటి గొంతులను బెదిరించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి పాల్పడుతూ ఉంది. ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైనా ఒక అంశం పట్ల, అడిగినటువంటి సమస్య పట్ల, ప్రశ్న పట్ల దగ్గర జవాబు లేకపోతే నీకు కోపం వస్తుంది. ఒకవేళ జవాబు ఉండి సమస్య పరిష్కారం ఉంటే పంచాయతీ ఉండదు. ఇప్పుడు ఎవరు ఏది ప్రశ్నించినా ఆ సమస్యలకు ఆయన దగ్గర పరిష్కారం లేదు, పరిష్కారం చేసే ఆలోచన లేదు, ఆ బుద్ధి అంతకన్నా లేదు. కాబట్టి ఎవరు ప్రశ్నిస్తే వాడిని మేము బెదిరిస్తాము. మొట్టమొదటి తుంగతుర్తిలో కూడా మా దగ్గర ప్రశ్నించేటువంటి పిల్లలు సురేష్ అనే పిల్లని కూడా ఫస్ట్ అక్కనే అటాక్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసి ఇమీడియట్గా పోయినాము, సపోర్ట్ తెలియజేసినాము, హైకోర్టు దాకా పోయినాము, లీగల్ బ్యాటిల్ చేసినాము. మేము కాపాడుకుంటాం కార్యకర్తలు, మాకు ఇబ్బంది లేదు. ఉద్యమకారులు ఉద్యమంలో 172 కేసులు పెట్టిలో 5-6 నెలలు జైలు కూడా పోయినాం, మాకు పెద్ద ఇష్యూ కాదు. కానీ వీళ్ళ బాధంతా ఏంది? ప్రశ్నించిర్రు అని కొడతాం, లేదు ట్విట్టర్లో ఒకటి పెట్టిర్రు, క్రిషాంక్ మీద కేసు పెట్టి జైలు చేస్తాం. జెన్యూన్గా పెట్టినటువంటి మాటనే ఆయన క్రిషాంక్ పెట్టింది. నువ్వు అబద్ధ ప్రచారం చేసిన అమిత్ షా మీద నీకు నోటీస్ వచ్చింది ఢిల్లీ నుంచి, మరి నేను కూడా జైలుకి పంపాలి కదా. కండిషన్ బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు, రోజు పోయి సంతకం పెట్టాలి. దొంగన ఏం చేసిన ఆయన? దాన్ని దాటిపోయి, హద్దు దాటిపోయి మీడియా గొంతులు ఎవరైతే ప్రశ్నించారో మీడియా గొంతుల మీద కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులపై మీడియా ఛానల్ సంస్థల మీద ఆ శంకరాన్ని పిల్లగాని కొట్టినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. దాని హద్దు దాటిపోయి ఎవరైతే ఇంకా గట్టిగా నిలబడి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నిలబడి పనిచేసిరో మన ఎంపీ ఎన్నికలలో భయభ్రాంతకు గురి చేసే విధంగా హత్యా రాజకీయాలకు మొట్టమొదటిసారి తెలంగాణలో తెరలేపేటువంటి పరిస్థితి కనపడుతున్నది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. దాని కౌంటర్ కూడా యువతల పక్క ఉన్న కూడా ఖాళీగా ఏముంటారు, చేతులు గాలి దొడుకుంటారు, చేయొచ్చు. కానీ మా ఉద్దేశం అది కాదు. కానీ ఇది ఇట్లనే కొనసాగిస్తాం, ఇంకా తీవ్రం చేస్తాం అనుకునేటువంటి ఆలోచన కనుక ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, వాళ్ళ పార్టీకి కనుకుంటే రేపు మా పార్టీ కూడా మేము చేసే చర్యలు ఉంటాయి. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తీవ్ర బాధ్యతలకు మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యుడవుతాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో రాకేష్ రెడ్డి గారు కంపల్సరీ గెలుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ కూడా బ్లాక్మెయిల్ ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే ప్రశ్నించే గొంతుగా ఉంటాడో, చదువుకున్నటువంటి పట్టభద్రుడు, మంచి విద్యావంతుని రాకేష్ రెడ్డిని గెలిపిస్తారో 100% గెలిచి తీరుతాం.